జిల్లా రెల్లివాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు సోము మురళీమోహన్ లంకాపట్నం 19వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి వారికి పెన్షన్లు సకాలంలో అందుతున్నాయో లేదో, అలాగే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడ్డాయో లేదో అని వాకపు చేశారు. అందుకు లంకాపట్నం ప్రజలందరూ పెన్షన్లు అందాయని మరియు తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడ్డాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, లంకాపట్నం 12 డివిజన్లోని ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం అనేది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనదాల పవన్ కళ్యాణ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మినిస్టర్ లోకేష్ బాబు గారు, మన విజయనగరం జిల్లా విజయనగరం శాసనసభ్యురాలు అయినటువంటి అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారు ఎమ్మెల్యే గారికి నిజంగా మనస్ఫూర్తిగా మా లంకాపట్నం 12 డివిజన్ ప్రజలందరూ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాం. అమ్మా, ఏంటంటే మీ ఆధ్వర్యంలోనే మా లంకాపట్నం 12 డివిజన్లోనే ప్రతి ఒక్క పిల్లడు ప్రతి ఇంట్లోనే అర్హులైన వారికి తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మా యొక్క లంకాపట్నం ప్రజలందరూ మా యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా, కొనదాల పవన్ కళ్యాణ్ అయినా, మన లోకేష్ బాబు అయినా, మన అతిథి విజయలక్ష్మి గజపతి ఎమ్మెల్యే గారైనా అందరం వారికి రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. నాయకత్వం చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, కొనదాల పవన్ కళ్యాణ్ నాయకత్వం, కొనదాల పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, మన అతిథి విజయ గజపతి ఎమ్మెల్యే నాయకత్వం, మన అతిథి విజయ గజపతి నాయకత్వం.